సో ఏ ప్లస్ బి ఫార్ములాస్, ఏ ప్లస్ బి ఆర్ మైనస్ బి. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ ఆర్ మైనస్ బి తీసుకుందాం ఒకటేసారి. సైన్ ఏ కాస్ బి ప్లస్ ఆర్ మైనస్ కాస్ ఏ సైన్ బి. ఈ ఫార్ములాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ట్రిగ్నోమెట్రీ అంటే నథింగ్ బట్ ఫార్ములాస్ అండి. మీకు ఫార్ములాస్ ఎంత బాగా వస్తే అంత నీట్గా ట్రిగ్నోమెట్రీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి. సో కాస్ ఏ కాస్ బి, బాగా వినండి, ఇక్కడ మైనస్ ఆర్ ప్లస్ కాస్ ఏ కాస్ బి మైనస్ ఆర్ ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఓకే, నెక్స్ట్ టాన్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి చూడండి. టాన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ టాన్ బి డివైడెడ్ బై టాన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ టాన్ బి 1 మైనస్ ఆర్ ప్లస్ టాన్ ఏ టాన్ బి. సో ఒకసారి చూడండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుంది, ఏ ప్లస్ ఆర్ మైనస్ బి. ఫస్ట్ ప్లస్ చెప్తాను చూడండి. సైన్ ఏ ప్లస్ బి ఏమవుతుంది, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సింపుల్. మైనస్ వస్తే మైనస్ వస్తుంది సైన్లో, ఇక్కడే చూడండి మైనస్ వస్తుంది చూడు. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమొస్తుంది, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి చూడండి ఒకసారి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమొచ్చింది ఒకసారి చూడండి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. అదే ప్లస్ తీసుకుంటే మైనస్ వస్తుంది ఇక్కడ, అదే మైనస్ తీసుకుంటే ప్లస్ వస్తుంది. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సింపుల్. అదే మైనస్ తీసుకుంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. చాలా చాలా ఇంపార్టెంట్. టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి చూడండి, టాన్ ఏ ప్లస్ టాన్ బి డివైడెడ్ బై 1 మైనస్ టాన్ ఏ టాన్ బి. అదే మైనస్ తీసుకుంటే చూడండి, ఇక్కడ మైనస్ వచ్చింది. ప్లస్ తీసుకుంటే డినామినేటర్లో మైనస్ వస్తుంది, మైనస్ తీసుకుంటే డినామినేటర్లో ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. న్యూమినేటర్లో ఓన్లీ ప్లస్సే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి,